నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రపంచ వాణిజ్యంపై రెడ్ సీ సంక్షోభం ప్రభావం చూపిస్తున్న సమయంలో జైశంకర్ మోదీ రంగంలోకి దిగారు. ప్రపంచంపై ముఖ్యంగా భారత్పై ప్రతికూలతలు చూపకుండా జైశంకర్ పావులు కదుపుతున్నారు. తాజాగా పుతిన్కు మోదీ ఫోన్ కాల్ చేయడంతో పాటు జైశంకర్ ప్రస్తుతం ఇరాన్ పర్యటన చేయడం చూస్తూ ఉంటే హౌతీలే ప్రధాన టార్గెట్గా మోదీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల వ్యవధిలోనే రష్యా పర్యటన చేసిన జైశంకర్ ఇప్పుడు ఇరాన్ పర్యటన చేయడం ఆసక్తికరంగా మారింది. రెడ్ సీలో ఇరాన్ పరోక్ష మద్దతుతో హౌతీలు జరుపుతున్న అటాక్స్ అంతిమంగా ఆ దేశానికే నష్టం చేకూరుస్తాయని చెప్పడానికి జైశంకర్ సిద్ధమయ్యారు. అందుకే దీనికి సంబంధించిన కీలక అంశాలను జైశంకర్ తెరపైకి తెచ్చారు. అయితే అమెరికాతో పాటు ఆ దేశ నేతృత్వంలో ఏర్పడిన 10 దేశాల కూటమి సైతం చేతులెత్తేసిన సమయంలో ఈ సమస్య పరిష్కారానికి భారత్ ఎలా కృషి చేస్తుందో తెలుసుకుందాం. జైశంకర్ ప్రస్తుతం ఇరాన్ పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో రెడ్ సీలో నెలకొన్న సంక్షోభంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ పర్యటనలో ఉన్న ఆయన రాజధాని టెహ్రాన్లో ఇరాన్ కౌంటర్ హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. భారత్కు సమీపంలోని నౌకలపై దాడులు చేయడం అంతర్జాతీయ సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. ఈ తరహా చర్యలు భారతదేశ ఇంధనం, ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయన్నారు. దీనివల్ల ఎవరికీ ప్రయోజనం లేదని గుర్తు చేశారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించుకోవడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. ఎర్ర సముద్రంలో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని, ఉత్తర మధ్య అరేబియా సముద్రంతో సహా కీలకమైన సముద్ర మార్గాల్లో భద్రతా కార్యకలాపాలకు భారత నావికాదళం ఇప్పటికే నౌకలను విస్తరించిందని చెప్పారు. జైశంకర్తో పాటు అంతర్జాతీయ జల మార్గాల్లో భద్రత కల్పించడం చాలా ముఖ్యమని ఇరాన్ కౌంటర్ అమీర్ తెలిపారు. హౌతీల దాడులపై జైశంకర్ స్పందించడంతో పాటుగా ఇరాన్లో కీలకమైన చాబహార్ పోర్టు గురించి కూడా మాట్లాడారు. ఇరాన్లో భారత భాగస్వామ్యంతో నిర్మిస్తున్న చాబహార్ పోర్టులో మరిన్ని అభివృద్ధి పనులకు దీర్ఘకాలిక ఫ్రేమ్వర్క్ పై సంతకాలు చేశారు. దీంతో పాటు అంతర్జాతీయ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ INSTC ప్రాజెక్టుకి కూడా ఈ పోర్టు కీలక కేంద్రంగా ఉందని చెప్పారు. INSTC ప్రాజెక్టు భారతదేశం, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆర్మేనియా, అజర్బైజాన్, రష్యా, మధ్య ఆసియాతో పాటు యూరోప్ మధ్య సరుకు రవాణాకు ఉపయోగపడుతుంది. ఈ కారిడార్ మొత్తం 7,200 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అయితే హౌతీలను అడ్డుకోవడానికి ఇరాన్ చాబహార్ పోర్టును అభివృద్ధి చేయడానికి ఉన్న సంబంధం ఏమిటి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా చాబహార్ పోర్టును భారత్ ఎందుకు అభివృద్ధి చేసింది తెలుసుకుందాం. చాబహార్ పోర్టు దక్షిణ మధ్య ఆసియాలో వాణిజ్యానికి అత్యంత కీలకం. నౌకాశ్రయంతో పాటు ఆఫ్ఘన్, మధ్యాసియా మార్కెట్లను ఈ పోర్టు అనుసంధానిస్తుంది. భారత్ నుంచి వెళ్లే కార్గో నౌకలు రష్యాతో పాటు యూరోప్ దేశాలకు వెళ్లాలంటే సముద్ర మార్గంలో చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. భారత్కు పాకిస్తాన్ ప్రధాన శత్రుదేశం, అందుకే ఆ దేశంతో రోడ్డు మార్గం లేదు. ఇక ఇతర ప్రాంతాల్లో హిమాలయ పర్వత శ్రేణులు అడ్డుగా ఉండడంతో సరుకు రవాణాకు సముద్ర మార్గమే ప్రధానం. అయితే కేవలం సముద్ర మార్గంలో ప్రయాణిస్తే యూరోప్ దేశాలను చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణంతో భారత్ చౌబహార్ పోర్టును కేంద్రంగా చేసుకుంది. ఇరాన్తో ఒప్పించి అక్కడ పెట్టుబడులు పెట్టింది. ఈ పోర్టు ద్వారా ఇరాన్ నుంచి రష్యా వరకు రోడ్డు మార్గం నిర్మించాలని భావించింది. దీనికి సంబంధించి INSTC ప్రాజెక్టుని కూడా చేపట్టింది. దీని ద్వారా భారత సరుకు రవాణా ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఒక అంచనా ప్రకారం సముద్ర మార్గంలో కంటే ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 30% ఖర్చు తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు కేవలం భారత్కే కాకుండా ఆయా దేశాలకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో భాగస్వామ్యమైన అన్ని దేశాలు లాభపడతాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో కీలకమైన ఇరాన్ హౌతీలకు పరోక్షంగా మద్దతిస్తోంది. హౌతీలు ఇజ్రాయెల్ గాజా యుద్ధానికి మద్దతుగా రెడ్ సీ కేంద్రంగా దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల వల్ల భారత్ ఇబ్బందులకు గురవుతుంది. సముద్ర మార్గంలో భారత వాణిజ్య నౌకలపైన హౌతీలు దాడులు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భారత్తో వాణిజ్యం జరుపుతున్న లైబేరియన్ జెండాతో ఉన్న MV లీలా నార్ఫోల్క్ను భారత నేవీ హైజాక్ నుంచి రక్షించింది. హిందూ మహాసముద్రంలో భారత నేవీ అప్రమత్తంగానే ఉంది. కానీ ఇప్పటికే హౌతీల దాడులతో వాణిజ్య నౌకలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ దాడుల కారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు షిప్పుల ఇన్సూరెన్స్ను పెంచాయి. చాలా వరకు ఆఫ్రికాను చుట్టి సురక్షిత ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నాయి.
దీనివల్ల రవాణా సమయంతో పాటు ఇంధన ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. అందుకే ఈ సమస్యను తక్షణమే పరిష్కరించడానికి భారత్ రంగంలోకి దిగింది. ఇప్పటికే భారత విదేశాంగ మంత్రి రష్యా పర్యటనకు వెళ్లి వచ్చారు. ఆ సమయంలో రష్యా అధ్యక్షుడితో నేరుగా సమావేశమయ్యారు. ఈ సమావేశం జరిగిన కొద్ది రోజులకే ఇరాన్ పర్యటనకు వెళ్లారు. ముఖ్యంగా హౌతీల దాడుల వెనుక ఇరాన్, రష్యాల మద్దతు ఉంది. ఇజ్రాయెల్కు ఈ దేశాలు వ్యతిరేకం కావడంతో వెనుకుండి హౌతీలను ప్రోత్సహిస్తున్నాయి. కానీ వాణిజ్య నౌకలపై దాడుల వల్ల ఈ రెండు దేశాలు కూడా నష్టపోతున్నాయి. దీనివల్ల INSTC ప్రాజెక్ట్ మరింత ఆలస్యమవుతుంది. ఫలితంగా అన్ని దేశాలకు సరుకు రవాణాలో మిగిలే 30% ఆదా మరింత ఎక్కువ కాలం ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాదు, ఈ ప్రాజెక్టు ఆలస్యమైతే దానిపై పెట్టే పెట్టుబడులకు వడ్డీలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల ఇరాన్, అజర్బైజాన్ వంటి చిన్న దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాజెక్టు త్వరగా ముగియాలంటే హౌతీల దాడులను ఆపాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని జయశంకర్ ఇరాన్కు తెలియజేసినట్లు సమాచారం. సరిగ్గా జయశంకర్ పర్యటన సమయంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్కు మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. దీంతో హౌతీల సమస్యపై కొద్ది రోజుల్లోనే పరిష్కారం లభించే అవకాశం ఉంది. హౌతీల సమస్య పరిష్కారానికి అమెరికా 10 దేశాలతో కూటమిని ఏర్పాటు చేసింది. ఇప్పటికే యెమెన్ కేంద్రంగా దాడులను కూడా నిర్వహిస్తోంది. ఇరాన్కు దగ్గరగా అమెరికా యుద్ధ నౌకలను తెచ్చి నిలిపినా కొద్ది రోజులకే వెనక్కు తగ్గాల్సి వచ్చింది. దీనికి ఇరాన్ ప్రధాన కారణం. అయితే రెండు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవడానికి అగ్రరాజ్యం ఇప్పటికీ యుద్ధాన్ని ఆశ్రయిస్తోంది. పెత్తనం చెలాయిస్తే ఎవరైనా మాట వింటారనుకునే మూస ధోరణిలో ఉంది. కానీ రెండు దేశాల మధ్య వివాదాలు తొలగించడానికి యుద్ధం పరిష్కారం కాదని భారత్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. చర్చల ద్వారానే వివాదాలు సమసిపోతాయని వాదిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనైనా, ఇజ్రాయెల్ గాజా యుద్ధంలోనైనా ఇదే చెబుతుంది. ప్రస్తుతము అమెరికాకు అదే చెబుతుంది. కానీ అగ్రరాజ్యం తన తల బిరుసుతో మాట వినడం లేదు. యెమెన్లో ఇప్పటికే దాడులు చేస్తోంది. కానీ ఆ దాడుల వల్ల నష్టమే కానీ లాభం లేదని గుర్తించాలి. హౌతీలను అమెరికా ఎదుర్కోలేక 10 దేశాలతో కూటమిని ఏర్పాటు చేసినా ఇప్పటికీ దానిపై ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. అదే సమయంలో భారత్ మాత్రం తనదైన ముద్ర వేస్తోంది. మోదీ, జయశంకర్, అజిత్ దోవల్లు రంగంలోకి దిగి పరిస్థితి చక్కబెట్టే పనిలో ఉన్నారు. ఉగ్రవాదులకు మద్దతిస్తే పరోక్షంగా వారికే నష్టమని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్కు జరిగే నష్టాన్ని వివరించడం ద్వారా హౌతీలను ఒంటరి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది విజయవంతమైతే భారత్ విశ్వగురు అని మరోసారి ప్రపంచానికి అర్థమవుతుంది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.